ధూమపానం మద్యపానం తాగేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తాగండి, త్వరగా చచ్చిపోండి. ముఖ్యంగా రౌడీలు, రౌడీ పొలిటీషియన్స్, లంచం తీసుకునే ప్రభుత్వ అధికారులు. మన దేశానికి 146 కోట్ల మంది అవసరం లేదు. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద ఫిలిం. వీడే మన సినిమా హీరో శివ. ఊర్లో అందరూ వీడిని రెబల్ శివ అంటారు. ఇక్కడ రెబల్ అంటే భయం లేని అర్థం. ఇది వీడి కథ. వీడు మామూలుగా ఎవ్వరి జోలికి వెళ్ళాడు. మ్యాక్సిమం గొడవలకు దూరంగా ఉంటాడు. ఒకవేళ గొడవ తప్పదు అనుకుంటే మాత్రం ఎక్కడ చూసుకొని నడుపుతున్నావా? దెంగినాయా నీకు? బ్రదర్, సడన్ గా వచ్చి బ్రేక్ వేసింది నువ్వు. నేను కూడా ఫోన్లో మాట్లాడుకుంటా వచ్చి డాష్ ఇచ్చిన. తప్పిద్దరిది ఉంది. ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. ఏంట్రా తెగిలిచ్చిన తర్వాత ఇంకా నీతో మాట్లాడేంట్రా? ఏంట్రా చూస్తున్నావు? ఏంటి అప్పుడే చెప్పాను కదా ఏమనుంటే మాట్లాడుకుందామని. విన్నావా? ప్రతి అర్థమైనోడు హీరోలా బిల్డప్ ఇవ్వడం చెత్త నాకు. వీళ్ళే రావణ్ గ్యాంగ్. రావణ్ దలుచుకుంటే ఊర్లో ఎవ్వరైనా సరే రాత్రికి రాత్రి మాయమైపోవాల్సిందే. వీడు చేయని నేరాలంటూ లేవు. చిన్నపిల్లలు కిడ్నాప్ చేయడం నుంచి మర్డర్లు, దొమ్మీలు, రేప్ కేసులు, భూ కబ్జాలు, అవాలాలు, ఇలాంటి చాలా కేసులు వీడి మీద ఉన్నాయి. వీడి గురించి అందరికీ తెలియడం అంటే ఆ 3 మర్డర్ల వల్లే. అందులో మొదటిది భూ కబ్జా. ఇతని పేరే సామి. వీడి ల్యాండ్ ఒక రేట్ అయితే రావణ్ రేట్ ఇంకోటి ఉంటుంది. వీడు పాపం దాన్ని మర్యాద తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. కానీ అన్నా, ₹1,00,00,000 ల్యాండ్ అన్నా, అది 20 లక్షలే ఇస్తున్నంటున్నారు. డబ్బులు కావాలా? ప్రాణాలు కావాలా బే? చాలా తప్పన్నా. చాలా పెద్ద తప్పు చేస్తున్నావన్నా. మారవరా మీరంతా? నా లాంటి మెంటల్ నా కొడుకు దగ్గర కూడా డబ్బులు కావాలరా మీకు? ఈ మర్డర్తోనే ఊర్లో అందరికీ రావణ్ గురించి తెలిసింది. ఇక్కడ భయంతో పరిగెత్తే అతని పేరే జగదీశ్వరరావు, మా ఊరు రిజిస్టర్ ఆఫీసర్. రావణ్ వెళ్ళి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయమంటే ఇది నువ్వు కబ్జా చేసిన ల్యాండ్,
నేను చేయనని చెప్పి ఫైల్ విసిరి పడేశాడు. అంతే, రావణ్కి కోపం వచ్చింది. ఆ రోజు సాయంత్రమే రావణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జాలి, దయ, కరుణ, పాపం ఇలాంటివి ఏమీ తెలియని ఒక క్రూర మృగం రావణ్. రండ్రా. ఈ మర్డర్తోనే రావణ్ అంటే అందరికీ భయం స్టార్ట్ అయింది. ఎవరైనా సరే వీడి దారి కడ్డు రావడానికి భయపడేవారు, అది రాజకీయ నాయకులైనా సరే. వీడు మా ఊరి ఎక్స్ఎమ్మెల్యే కొడుకు కత్తుల ప్రతాప్. రీసెంట్గా జనాల్లో బాగా పాపులర్ అయ్యాడు. అందరూ కాబోయే ఎమ్మెల్యే ఇతనే అనుకున్నారు. ఇంకో 3 నెలల్లో ఎలక్షన్స్. అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యేకి రావణ్ మాట ఇచ్చాడు, నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా నువ్వే అని. అంతే. రావణ్ ఒకసారి స్పాట్ పెట్టాడంటే వాడు ఎంతటి వాడైనా సరే రావణ్ నుండి తప్పించుకోలేడు. వాడు ఖచ్చితంగా చావాల్సిందే. వీడే నా అన్న రవి. వీడికి నేనంటే ప్రాణం. వీడు సిటీలో ఉంటాడు, అప్పుడప్పుడు ఊరికి వచ్చి వెళ్తూ ఉంటాడు. మామూలుగా అందరికీ దసరా, సంక్రాంతి అంటే పెద్ద పండగ, కానీ మాకు మాత్రం మా అన్న వచ్చిన రోజు అన్నిటికంటే పెద్ద పండగ. వీడు నాతో ఉన్న ప్రతి క్షణం, వాడితో ఊరంతా తిరగడం, కబుర్లు చెప్పడం, గొడవ పడ్డం అంటే నాకు చాలా ఇష్టం. అలా ప్రతి నిమిషం ఓ తెలియని హ్యాపీనెస్ వీడు నా పక్కన ఉంటే. అరే నేను బండి పార్క్ చేస్తాను, నువ్వు టీ చెప్పరా. సరేరా. రే చింటూ, ఏంటి ఊరికి వస్తున్నావా? ఎప్పుడురా? రే కట్లే మడ్బడకుండా ఉన్నా కొడుకు. ఎవరికి రా కళ్ళు తెగినాయి? నా అంతటా నేను టీ తీసుకెళ్తుంటే నువ్వే ఒళ్ళు కొవ్వేకి డాష్ ఇచ్చావు. ఆ చూపేంట్రా, నిన్ను చూసి భయపడాలా? నలుగురిని వేసుకొని వచ్చినంత మాత్రాన నువ్వు పెద్ద డాన్ అనుకుంటున్నావరా? గుద్ద మూసుకొని సారీ చెప్పి దెంగేంట్రా. రే ఒక్క నిమిషం రా, నేను మళ్ళీ చేస్తా. రే అన్నా మావాడే అన్నా, మా అన్నే అన్నా. వాడెక్కడో సిటీలో ఉంటాడన్నా, నీ గురించి తెలియదన్నా. నేను సర్ది చెప్పుకుంటానా. ప్లీజ్ అన్నా, వదిలేయన్నా. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటామన్నా. నీ కాళ్ళు పట్టుకుంటాం. ఆ లుచ్చాగాడి కాళ్ళు నువ్వేంట్రా పట్టుకునేది? అన్నా
రేయ్ నువ్వు పోరా అన్నా, అవన్నీ మనసులో పెట్టుకోద్దన్నా ప్లీజ్ అన్నా. ఏ శివ చెప్పు నా కొడుక్కి నా గురించి తెలియదు వానికి. నిన్ను వాడిని పుట్టించిన అడ్డంగా నరుకుతాను నా కొడక. అన్నా వాడు ఒట్టి అమాయకుడన్నా, నేను చెప్తానా నీ గురించి, వదిలే అన్న ఈసారికి. రే పదరా రారా. రేయ్ కూర్చోరా, కూర్చో. రేయ్ ఎందుకురా ఇలా చేసావు? ఏంటన్నా వాటిని వదిలేస్తావు? రే వాళ్ళు పిల్ల పచ్చ నా కొడుకులు రా, వదిలేయండి రా, రండ్రా. రేయ్ నీకు చేత కాకపోతే మూసుకొని అక్కడే సైలెంట్ గా ఉండాలి. వాడి సంగతి నేను తేల్చేవాడిని. ఇంత పిరికోడు నా తమ్ముడే ఎలా అయ్యావురా పిరికి నా కొడుక? అరే వాడు మన ఫ్యామిలీని అన్నాడు రా, మళ్ళీ వాడి కాళ్ళు పట్టుకుంటున్నావు, సిగ్గులేని నా కొడక. కరోనాలో అంతంత మంది చచ్చిపోయినారు, నీకు సావు రాలేదు కదరా. నీ కోపం ఎక్కడ చూపించాలో అక్కడ చూపించకుండా ఇక్కడ చూపిస్తున్నావేంట్రా? అసలు మధ్యలో ఎందుకు వచ్చినావురా పిరికినా కొడక? నువ్వు రాకుంటే వాళ్ళు నా చేతిలో చచ్చేవాళ్ళు. అంటే నేను వాడిని కొట్టలేకనా? నిన్నన్నప్పుడు నీకెలా ఉందో తెలీదు, కానీ నా అన్నను ఒక్కొక్క మాట అన్నప్పుడు పెట్రోలే రక్తమైతే ఆ రక్తానికి నిప్పంటిస్తే బగ్గా 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 ఎలా మండుతుందో దానికి 1000 రెట్లు మండింది ఆ క్షణం నా రక్తం. రేయ్ నాకు వాడిని ఎక్కడే నరికి చంపేయాలన్నంత కోపం వచ్చింది, కానీ నేను ఎందుకు వచ్చేసానో తెలుసారా? సరేరా, ఒకవేళ మనం వాళ్ళందరినీ కొట్టి ఇంటికి వచ్చేస్తాం, కానీ వాడు లాస్ట్లో ఏమన్నాడో గుర్తుందా? ఏ శివ చెప్పు నా కొడుక్కి నా గురించి తెలియదు వానికి. నిన్ను వాడిని పుట్టించిన ఎంత నరుకుతాను నా కొడక. మనం వాళ్ళని కొట్టి క్షేమంగా ఇంటికి వచ్చేస్తాం, తరువాత వాడి టైం స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్.
సో అప్పుడు నువ్వేం ఆలోచిస్తారా? నేను అప్పుడే సైలెంట్గా ఉండింటే బాగుండిండు. పెద్ద హీరోలాగా బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో ఏమో అలా అనిపిస్తుంది కదరా నీకు? అయితే అలాంటి వాడిని వదిలేసామరా? లేదురా, లేదు లేదు. అన్నా ఆ పొద్దు వాడిని ఊరికి వదిలేసామన్నా. తర్వాత ఏమైందో తెలుసా అన్నా? ఏరా మన రావణన్న మీరేళ్ళకి వచ్చారంటగా. ఎవడరా ఆ టీం మీద పంపించుకున్నాడా? అవునన్నా. ఇంకా అన్నంట్రా మొన్న వాడు అందరి ముందు సొక్క మీద టీ కొట్టి మరి గుద్ద ముసుగుని సారి చెప్పి దెంగేండ్రా అన్నాడు. అలాంటి ఏదో అని మళ్ళీ అన్నా అనాలంట. ఆ రోజు చాలా తప్పు చేశామన్నా వదిలేసి. అవునన్నా. అరే ఒకటి ఎక్స్ట్రా ఆర్డర్ ఇచ్చారా? ఎందుకురా? ఏం లేదు, రావణ వస్తానంట మగాన్ని దెంగుదామని. వాడిని వదలకూడదన్నా, చంపేయాలన్నా. అన్నా మనం అంటే వాళ్ళకి భయం పోతుందన్నా. అన్నా జరిగింది చిన్న విషయమైనా జనాలకి మనమంటే భయం పోయిందన్నా. వాడిని వదలకూడదన్నా, చంపేయాలన్నా, చంపేద్దామన్నా. రే శివ, ఇప్పుడే ట్రైన్ దిగారా? నువ్వు రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? అరే శివ, నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుందిరా. ఎక్కడున్నావు నువ్వు? అరే తొందరగా రారా, నాకు కొంచెం టెన్షన్గా ఉంది. రేయ్, నువ్వు రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుందిరా? అరే శివ, ఎక్కడున్నావురా? నేను బయటకు వచ్చాను. అరే శివ!
లేపండి వాడిని. రవి 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 ఏం కాలే కదరా నీకు? నేను వచ్చేసాను రా. ఈ రక్తం అంతా ఏంట్రా? ఎవర్రా కొట్టింది నిన్ను? అన్నా, ఆ రోజు చెప్పాం కదన్నా మేము మీ జోలికి రామని. మళ్ళీ ఎందుకన్నా ఇంతలా కొట్టారు మా అన్నని? ఎందుకన్నా? వాడు వస్తాడు, టీప్ వస్తాడు, వార్నింగ్ ఇస్తాడు. నువ్వు వస్తావు అనా వానికి ఏమీ తెలియదు నా. వాడు ఒట్టి అమాయకుడనా అని చెప్తావు, నేను మాత్రం ఎరుపుకులా కనిపిస్తా ఉందాను. అబ్బా ఏం యాక్టింగ్ శివాన్ ఇది. సూపర్ రా శివాన్ ఇది. వదిలేయన్నా, వద్దులేనా. అప్పుడు మీరు వెళ్ళిపోయినారు, బాగానే ఉంది. పోనీలే బచ్చా నా కొడుకులు వెళ్ళిపోతారని ఊరికే ఉన్నా, కానీ మీరు ఊరు వదిలి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. నా గురించి వానికి తెలీదు, నీకన్నా తెలుసా లేదా? రేయ్, ఊర్లో ఏమనుకుంటా ఉంటారో తెలుసా నీకు? వాడెవడో వచ్చినాడు, టీ పోసినాడు, వార్నింగ్ ఇచ్చినాడు, నాలో దమ్ము చచ్చిపోయిందని బచ్చా నా కొడుకులాగా చూస్తున్నారు. అద్దెర శివ, అద్దెర మీరు చేసిన తప్పు. ఏ శివ, వదిలే, నువ్వు మర్చిపోయి ఇంకా వెళ్ళిపో. నువ్వు ఊరికే నాకు మెంటల్ తెప్పించుకో. వెళ్ళిపో. ఏ లాగే రావన్నే దాంట్లో ఏమన్నా మాట కొట్టే. ఏంటి? నేను నీకు భయపడాలా? నీకు భయపడి ఊరు వదిలి పారిపోవాలనా? నిన్న ఆ రోజే లేపేయాల్సిందే. రేయ్, నువ్వు ఆ రోజే మా ఇంట్లో వాళ్ళందరినీ వరుసపెట్టి నరుకుతా అన్నప్పుడే నీ గుద్ద పగలాల్సిందే. కానీ ఎందుకాగానే తెలుసా? ఆ రోజు నేను సైలెంట్గా ఉన్నా అంటే ఒక్కటే కారణం, మా ఫ్యామిలీ కోసం. నీ వల్ల వాళ్ళకి ఎలాంటి హాని కలగకూడదని. అప్పటికి ఇంటికి తీసుకెళ్ళి చెప్పా నువ్వెంత ఎదవ్వో అని. వాడు కూడా సైలెంట్ అయిపోయాడు, నీ గురించి మర్చిపోయాడు. కానీ నువ్వు మాత్రం ఒళ్ళు కొవ్వెక్కి మా అన్నం చంపడానికి రెడీ అయ్యావు.
ఏయ్, నిన్ను కాపాడనుకో వచ్చింది నువ్వు ఆ? బేసిక్గా ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, గొడవలకి దూరంగా ఉండడం చాలా మంచిది. అందులోని ఇలాంటి ఎదవలకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. నువ్వు తగ్గడం వల్ల నువ్వు నీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటారంటే తగ్గచ్చు, తప్పులేదు. ఒకవేళ నువ్వు తగ్గినా కూడా వాడు వినకపోతే వాడిని అర్జెంటుగా చంపేయాలి, పొడిచి చంపేయాలి. చచ్చాడో లేదో చూసి మరీ చంపేయాలి. ఒకవేళ డౌట్ ఉంటే వెనక్కి వెళ్ళి మరీ చంపేయాలి. వాడు చావాలి. ఇక్కడ ఎదవలకి బ్రతికే హక్కు లేదు. ఎందుకంటే ఒకసారి రౌడీ అనేవాడితో పెట్టుకుంటే తర్వాత వాడిని చంపకుండా వదిలేస్తే అదే నీ చావుకు పునాది అవుతుంది. అయినా నువ్వు చంపేది రౌడీని, ఇన్నోసెంట్ని కాదు. కళ్ళు మూసుకొని చంపేయచ్చు.